సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో సిద్దిపేట క్యాడెట్ కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొత్తం 265 మంది టీజీ ఎస్పీఎఫ్ కానిస్టేబుల్స్ 9 నెలల శిక్షణ పూర్తి చేసుకున్నారు. అభ్యర్థులకు మెడల్స్ అందజేశారు మంత్రి శ్రీధర్ బాబు. ఇంజనీర్లు, ఫార్మసిస్టులు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ సహా ఉన్నత క్వాలిఫికేషన్లు కలిగిన మీరు మేధ, నైపుణ్యం, సామర్థ్యాల ప్రతిరూపంగా కనిపిస్తూ ఉన్నారు. మాకు శిక్షణ అంతా కూడా పూర్తి చేసుకున్నారు. భవిష్యత్తులో నిర్వహించబోయే విధులకు సంబంధించి అన్ని టెక్నికల్ విషయాలను కూడా అర్థం చేసుకొని ఉంటారు. అలాగే తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ మౌలిక విలువలైన క్రమశిక్షణ, నిబద్ధత, టీం వర్క్లను కూడా అందిపుచ్చుకొని మీరు శిక్షణ పొందారు. ఈ విలువలే హైకోర్టు, అసెంబ్లీ, ఆసుపత్రులు, రిజర్వ్ బ్యాంక్, రక్షణ శాఖ సంస్థలనే కాకుండా ఈరోజు మరో ప్రధానమైన కార్యాలయ భద్రత కూడా మీ చేతుల మీదుగా, సెక్రటరియట్ సంబంధించిన భద్రత కూడా మీ చేతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం, దానికి తోడు నాగార్జున సాగర్ లాంటి ఆధునిక దేవాలయాలను కూడా కాపాడే విషయంలో మీరందరూ కూడా మార్గదర్శకంగా నిలుస్తాయి. మీ బాధ్యతలను తెలుసుకునేవి అనేకంగా ఉన్నాయి. చారిత్రక వేములవాడ, భద్రాచలం ఆలయాలను కాపాడటానికైనా దేశానికి కీలకమైన డిఫెన్స్ సంస్థలను కంటిరెప్పలా రక్షించడంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సింది ఉంటుంది. దీనికి అసాధారణమైన కమిట్మెంట్ అవసరం అవుతుంది. సాహసంతో కూడిన మీ క్రమశిక్షణ పైనే ఈ కీలక సంస్థల భద్రత ఆధారపడి ఉంది. అదేవిధంగా క్యాడెట్ల తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే, మీ బిడ్డలు ఈ స్థాయికి ఎదగడం మర్చిపోలేని రోజు. సాధారణ యువత నుంచి అద్భుతమైన రక్షకులుగా మారడం వెనుక మీరందరి కృషి, మీరందరి శ్రమ, మీ అందరి త్యాగాలు, మీరిచ్చిన మోటివేషన్ చాలా ఉన్నాయి. ఈ పాసింగ్ అవుట్ పరేడ్ అనేది వారిది మాత్రమే కాదు, మీరు గర్వంతో గుండెల నిండా సంతోషం నింపుకున్న రోజుగా గుర్తుండిపోతుంది.